హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 112. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వప్నికను రెస్ట్ తీసుకోమని విజయ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సంతానం తీసుకొచ్చిన పెన్ డ్రైవ్లో స్వప్నిక భువనేష్ల కాన్వర్జేషన్ వింటాడు విజయ్. స్వప్నికను బెదిరించిన భువనేష్ ఆమె వచ్చి తనతో పాటు ఉంటుందని, ఇక విజయ్ కంపెనీ అంతా స్మాష్ అవుతుందని కలలు కంటూ నవ్వుకుంటాడు. ఇంతలో అతన్ని ఎవరో కాలితో తన్నగా కెవ్వుమని కేక వేస్తూ గాలిలోకి లేస్తాడు అతను. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అయోమయంలో పడిపోయిన కేశవరావు భయంతో తలెత్తి ముందుకు చూస్తాడు. ఎదురుగా జూలు విడిచిన సింహంలా అడుగులు వేస్తూ రౌద్రంగా కోపంతో ఎర్రపారిన కళ్ళతో కాలయమునిలా కనిపిస్తాడు విజయ్. అతన్నలా చూసిన కేశవరావు భయంతో వణికిపోతాడు. కానీ విజయ్ అతని కేర్లెస్గా చూస్తూ భువనేష్ వైపు వెళ్తాడు. అప్పుడే కింద పడ్డ భువనేష్ లేచి నిలబడుతూ అతను ఇలా ఇంత దూరం వచ్చి కింద ఎలా పడ్డానని షాక్ అవుతూ చూస్తాడు. ఎదురుగా తన వైపు పులిలా పంజా విసురుతూ కళ్ళల్లో కోపంతో వస్తున్న విజయ్ని చూసి ఏదో అనేంతలో దూకుడుగా వచ్చిన విజయ్ అతని దవడపై ఒక్క పంచ్ ఇస్తాడు. ఏరా ఈ దిక్కుమాలిన మోరిలాంటి నీ నోటితో నా భార్యని బాధ పెట్టే మాటలంటావా అని మరో పంచి ఇవ్వగా అది తగిలి నోట్లోంచి బ్లడ్ రావడంతో కోపంగా చూస్తున్న భువనేష్, ఛా, మళ్ళీ చీట్ చేసావు మై డియర్ ఏంజల్, నిన్ను అస్సలు వదలనే అని ఒక డెవిల్లా అరుస్తూ తన కసినంతా కూడగట్టుకుని విజయ్ దవడ పంచిస్తాడు. వెంట్రుక వాసులో దూరం జరిగిన విజయ్ తన లెఫ్ట్ లెగ్తో భువనేష్ హార్ట్పై ఒక్క కిక్ ఇచ్చి వాణ్ణి కింద పడేస్తాడు. కింద పడ్డ భువనేష్ని కాలర్ పట్టి లేపుతూ, ఇంత చెప్పినా నువ్వు ఇంకా నోరు పారేసుకుంటున్నావంటే నీకు బలుపు బానే ఉందిరా. నా ముందే నా పెళ్ళాని అంటే ఊరుకుంటానా? నాలుగా కత్తిరించి దొబ్బుతా అని భువనేష్ తలకి తన తలతో ఢీ కొడతాడు విజయ్. అదే అదనుగా భువనేష్ విజయ్ పొట్టలో గట్టిగా పంచివ్వగా కింద పడిపోయిన విజయ్ వైపు క్రూరంగా చూస్తూ తన నోటి నుండి కారుతున్న రక్తాన్ని తన భుజంతో తుడుచుకుంటూ, ఒరేయ్, నేను లోకల్, ఇప్పటికీ చెబుతున్నా, నీ దారిని నువ్వు ఇక్కడి నుంచి దొబ్బేయ్. నా దారికి అడ్డురాకు అంటే అడ్డొచ్చావు. నిన్ను ఎలా తప్పించాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి మంచి పని చేశావు. ఇక్కడ నిన్ను ఏసి పాడేస్తే ఈ దెబ్బతో ఆ కంపెనీ నాదే అని గట్టిగా నవ్వుతూ ఇక స్వప్నిక అని అతని నోటి నుంచి ఆమె పేరు రావడం ఆలస్యం. అది అస్సలు భరించలేని విజయ్ కింద నుండి స్ప్రింగ్లా లేచి భువనేష్ లెఫ్ట్ లెగ్పై ఒక్క కిక్కు ఇచ్చి అతను కింద పడేంతలో భువనేష్ గొంతు దొరకబుచ్చుకుంటాడు. విజయ్, చూడు, నువ్వు లోకల్ కావచ్చు, కానీ నేను ఇంటర్నేషనల్. ఓన్లీ 2 ఇయర్స్లో ఈ వరల్డ్ మార్కెట్ మొత్తం నా చేతుల్లో ఉంది. నేనిక్కడ ఉన్నా నా కళ్ళు మొత్తం వాచ్ చేస్తూనే ఉంటాయి. వన్ మోర్ థింగ్, నా కంపెనీని కానీ నా హోల్ అండ్ సోల్ ఎంపైని కానీ నువ్వేమీ పీకలేవు. నీ నుండి ఇలాంటి ఛాన్స్ నాకు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నా లాజిస్టిక్ హెడ్ రాహుల్ గురించి చెప్పావు కదా, ఇంకొద్ది క్షణాల్లో అతనే నీ బండారం మొత్తం బయట పెడతాడు చూడు అని చెబుతున్న విజయ్ దగ్గరికి పరుగున వచ్చిన కేశవరావు విజయ్ చేతుల్లో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న భువనేష్ని భయంగా చూస్తూ, బాబు, వాణ్ణి వదిలిపెట్టండి, చూడండి ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు అని కంగారుగా అంటాడు. వీడి దేవిక ఇండస్ట్రీస్ భాగవతమంతా టీవీలో లైవ్ షో వస్తుంది. అది చూశాక వీడి ప్రాణాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఒక్కసారి టీవీ ఆన్ చేయి. పారాయవాడి భార్యని తప్పుడు దృష్టితో చూస్తే, తప్పుడు మాటలు ఆమెతో కూస్తే ఎవ్వడికైనా ఇదే గతి పడుతుంది అని గర్జిస్తూ అంటాడు విజయ్. విజయ్ రావడం, భువనేష్ అతను కలబడడం మొత్తం దేవిక గారికి కేశవరావు ఫోన్ చేసి చెప్పడంతో అక్కడికి ఆమెతో పాటు హనుమంతరావు కూడా పరుగున వచ్చేస్తారు. బాబు విజయ్, ఐఆమ్ సారీ. భువి చేసిన దానికి నేను నీకు సారీ చెబుతున్నా. ప్లీజ్ విజయ్, వాణ్ణి వదిలిపెట్టు అని అవమానభారం తట్టుకోలేక దేవిక వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. వెంటనే భువనేష్కి ఒకటి ముఖం పైన, ఇంకొకటి హార్ట్ పైన పంచిచ్చిన విజయ్ అతన్ని చైర్లో కూర్చోబెడతాడు. ఇందులో కేశవరావు టీవీ ఆన్ చేయడంతో విజయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా దేవిక ఇండస్ట్రీస్పై విజిలెన్స్ వాళ్ళు దాడి చేస్తారు. అక్కడ మీడియా, విజిలెన్స్ ఆఫీసర్స్, కెమెరాలు, మీడియా రిపోర్టర్లతో లోపల ఆగి ఉన్న పెద్ద ట్రక్కులు, స్మార్ట్ ఎన్షన్ లాజిస్టిక్ హెడ్ రాహుల్ కనపడతారు. పోలీసులు బాటిల్ బాక్సులను తెరిచి చెక్ చేస్తున్నారు. లాజిస్టిక్ హెడ్ రాహుల్
మీడియా ముందు మాట్లాడుతూ, నేను స్మార్ట్ అండ్ లాజిస్టిక్ హెడ్ రాహుల్ని. దేవికా ఇండస్ట్రీస్ ఎండి భువనేష్ నన్ను బెదిరించాడు. తప్పని పరిస్థితుల్లో నేను లొంగిపోవలసి వచ్చింది. ఇవే మా ఒరిజినల్ షిప్పింగ్ బాక్సులు. ఈ సీల్, ఈ బార్కోడ్ ఎస్ఎన్ఎస్ కంపెనీవి మాత్రమే. కానీ ఈ బాటిల్స్ ఇవన్నీ దేవికా ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఇది క్లీన్ ఫార్ములా దొంగతనం అని అంటాడు. మరి ఇప్పుడు ఏ ధైర్యంతో మీరు ఇలా ముందుకొచ్చారు అని అనుమానంగా అడిగాడు ఒక రిపోర్టర్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఎంత పెద్ద తప్పు చేయడానికి రెడీ అయ్యానో తెలిసొచ్చింది. రవిచంద్ర కుటుంబం చాలా మంచి కుటుంబం. నా పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే దానికి కారణం ఆ కుటుంబమే. వయసు మళ్ళిన నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నారు. మళ్ళీ మా సీఈఓ మేడం కూడా చాలా మంచిది. మా ఎండి విజయ్ సార్ వచ్చి కొద్ది రోజుల్లోనే నా వల్ల ఈ పొరపాటు జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే వీడియో ముందుకెళ్ళి ఇదంతా చెప్పాను అని తల వంచుకుని బాధపడుతూ చెబుతాడు. అప్పుడు ఆ రిపోర్టర్ మాట్లాడుతూ, రాహుల్ చెప్పింది నిజమే. రాహుల్ తనని ఫోన్లో భువనేష్ బెదిరించిన మాటలు రికార్డ్ చేశాడు. అవి మాకు వినిపించాడు. అది భువనేష్ మొబైల్ నంబరే. ఎవరో మిమిక్రీ చేసింది కూడా కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేస్తే కళ్లకు కట్టినట్టుగా మనందరికీ ఈ ఆధారాలు కనిపిస్తున్నాయి అని అంటుంది ఆ రిపోర్టర్. ఓకే, అది నిజమే. కానీ వారం రోజులుగా లేని జ్ఞానోదయం నిన్న ఒక్కరోజులోనే నీకు అయ్యిందా అని వెటకారంగా అడుగుతాడు మరొక రిపోర్టర్. నిన్న మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఆయనకు ఆపరేషన్ చేయాలని అంటే ఫౌండర్ సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. మా నాన్నకి స్టంట్స్ పడ్డాయి అని ఏడుస్తూ చెబుతాడు రాహుల్. అది నిజమా కాదా అని ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి లైవ్లో కనుక్కుంటారు మీడియా వాళ్ళు. అది నిజమని తేలుతుంది. అంటే ఇవన్నీ భువనేష్ ఫ్యాక్టరీ నుంచే ఫిల్ అయ్యాయా అని అడుగుతాడు ఒక రిపోర్టర్. అవును, ఫెయిర్లైట్ పేరుతో ఎస్ఎన్ఎస్ లేబుల్స్ వాడి మార్కెట్కి పంపడానికి రెడీగా ఉన్నాయి ఇవి అని అంటాడు రాహుల్. విజిలెన్స్ ఆఫీసర్ ఒక బాక్స్ తీసి చూస్తూ, ఇవన్నీ ఎస్ఎన్ఎస్ కంపెనీకి చెందిన షిప్పింగ్ లాగ్స్, డేటా, ట్రాన్స్పోర్ట్ రికార్డ్స్ అన్నీ దేవికా ఇండస్ట్రీస్లో ఉన్నాయి అని మీడియాకు చూపిస్తాడు. ఇది చూస్తేనే తెలుస్తుంది, సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. దేవికా ఇండస్ట్రీస్ ఎండి భువనేష్ ఎస్ఎన్ఎస్ ఫార్ములాను దొంగిలించి మార్కెట్కి పంపినట్టు అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి అని అంటాడు మరో రిపోర్టర్. మీడియా, గవర్నమెంట్ ఆఫీసర్స్, రాహుల్ అందరూ మాట్లాడటం, అక్కడి ఫోటోలు, వీడియోలు అన్నీ లైవ్ టెలికాస్ట్ అవుతుంటాయి. ఇక విజిలెన్స్ ఆఫీసర్స్ దేవికా ఇండస్ట్రీస్ బయటకి వచ్చి మెయిన్ గేటు వేసి దానికి లాక్ వేసి సీజ్ చేసేస్తారు. టీవీ స్క్రీన్పై అదే లైవ్ రిపోర్ట్ ప్లే అవుతూ ఉంటుంది. భువనేష్ షాక్లో ఉండి చూస్తూ ఉంటాడు. దేవిక నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నిలబడి చూస్తుంటుంది. చా, బాస్టర్డ్, రాహుల్ గాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఐ విల్ సీ హిస్ ఎండ్. ఆ స్వప్నిక, వీడు అందరూ నన్ను చీట్ చేశారు అని అరుస్తూ భువనేష్ కోపంతో ఇరిటేట్ అవుతూ తన కాలితో నేలను ఒక్క తన్ను తంతాడు. చా, సిగ్గులేదారా నీకు? ఎన్నిసార్లు నిన్ను వార్న్ చేశాను. నీకు ఇంతకు ముందే చెప్పానుగా ఆ కంపెనీ జోలికి గాని, విజయ్ స్వప్నికల జోలికి గాని వెళ్ళకు అని. అయినా నా మాట వినలేదు నువ్వు. నీ తప్పులు బయటకు వచ్చాయి. ఇక నువ్వు తప్పించుకోలేవు అని కోపంగా అంటుంది రాధిక. మామ్, నేను నీకు ముందే చెప్పాను నేను వినను అని. ఆ కంపెనీ నాశనం అవడం తప్పదు, తర్వాత నా సొంతం అవుతుంది. ఆ మాట అనాలని చూస్తున్న భువనేష్ అది కూడా కన్నతల్లి ముందు అనడంతో విజయ్ టెంపర్ రైజ్ అయింది. అంతే, ఫట్టుమని భువనేష్ చెంపను వాయిస్తాడు. వెంటనే అతని మెడను మళ్ళీ పట్టుకుని రౌద్రంగా వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంకొక్క మాట నా భార్య గురించి నీ నోట్లోంచి రావాలి, పీక కోసి పారదొబ్బుతా నా కొడక. నాకు గాని తిక్కరేగితే నా పక్కన ఎవరున్నా నాకు ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్ అని గట్టిగా పళ్ళు నూరుతూ తన కోల్డ్ వాయిస్తో అంటాడు విజయ్. కుర్చీలో కూర్చుని ఉన్న భువనేష్ ఒక్కసారిగా తన రైట్ హ్యాండ్తో విజయ్ జాలైన్కి ఒక్క పంచ్ ఇవ్వగా దెబ్బకు కింద పడ్డ అతను తేరుకునేంతలో టేబుల్ డ్రాయర్ లాగి అందులోంచి గన్ తీసి డైరెక్ట్గా విజయ్కి ఏం చేస్తాడు భువనేష్. అది చూసిన దేవిక, ఒరేయ్ భువి, ఏం చేస్తున్నావురా అని గట్టిగా అరుస్తుంది. హ్యాండ్సప్ విజయ్, ఇప్పుడు చెప్పరా, బాగా హీరోయిజం చూపిస్తున్నావు కదా, ఈ ఒక్క బుల్లెట్ చాలు నీ ఆట కట్టించడానికి అని అరుస్తాడు భువనేష్. వెంటనే చేతులెత్తుతాడు విజయ్.
ఇప్పుడు ఇదంతా నువ్వే కావాలని చేశానని మీడియాకు కాల్ చేసి చెప్పు, లేదా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని పిచ్చోడ్లా అరుస్తాడు భువనేష్. అప్పుడు రిలాక్స్గా అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు విజయ్. అది చూసి ఆశ్చర్యపోతాడు భువనేష్. ఒరే ఎర్రినాగన్న, ఆ టీవీ వైపు చూడరా అని అంటాడు విజయ్. ఆ గదిలో జరుగుతుంది మొత్తం లైవ్ టెలికాస్ట్ అవ్వడం చూసిన దేవిక, కేశవరావుతో సహా భువనేష్ కూడా నోరు తెరుస్తాడు. నువ్వెంత కంత్రిగాడివో నాకు తెలుసురా. నేను నీకంటే మాయలోడిని. అందుకే నేను కంప్లీట్ సెటప్తో ఇక్కడ దిగాను. వస్తూ నీ వాళ్లను ఫినిష్ చేస్తూ సీక్రెట్ కెమెరాలు పెట్టానులే. ఇక్కడికి కొంచెం డిస్టెన్స్లో ఉన్న నా మనుషులు సాటిలైట్ త్రూ ఇదంతా టెలికాస్ట్ చేస్తున్నారు అని అంటాడు విజయ్. ఒరేయ్, నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపిపారేస్తా అని అరుస్తూ గన్ పేల్చబోగా సెకండ్లో 1000వ వంతులో మెరుపులా మెరిసిన విజయ్ తన లెఫ్ట్ లెగ్తో ఒక్క కిక్కు అతని హ్యాండ్పై ఇవ్వగా భువనేష్ చేతిలోని గన్ ఎగిరి విజయ్ చేతిలోకి రావడం, అక్కడికి పోలీసులను తీసుకుని మహేష్ రావడం ఒకేసారి జరుగుతుంది. తన కారుని ఫాస్ట్గా ముందుకు నడుపుతున్న విజయ్ మనసులో లేదు. అతనికి పదే భువనేష్తో స్వప్నిక చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగుతుంటాయి. విజయ్ కారు సైలెన్స్గా ఫాస్ట్గా ముందుకు పరిగెత్తుతుంది. కానీ ఆ సైలెన్స్ వెనుక అతని గుండె చప్పుడు మాత్రం లాబ్ డబ్ అంటూ దడదడలాడుతుంది. స్వప్నిక పేరు తన మనసులో ఒక్కసారి వినిపించగానే గాలి వేడెక్కినట్టు అనిపించింది. రోడ్డు మీద కారు స్పీడ్ మీటర్ 120 చూపిస్తున్నా విజయ్కు అది తాబేలు నడకలా అనిపిస్తుంది. ఎందుకంటే టైం అతనితో గేమ్ చేంజర్లా ఆటలాడుతుంది. మరి ఆమెను చూడాలనే తపన ప్రతి నిమిషాన్ని ఒక యుగంలా మార్చేస్తుంది. తన వేళ్లతో ముఖాన్ని రుద్దుకుంటూ అద్దంలో తన కళ్ళల్లో కనిపిస్తున్న ఎరుపు అది నిద్రలేమిదా కాదు, అది ప్రేమ నుండి పుట్టిన మంట. ఆ మంటను ఆర్పే వర్షపు చినుకు తన స్వప్నిక చిరునవ్వు తప్ప మరొకటి కాదు. స్వప్నిక నన్ను ముందే ఇష్టపడిందా? ఆ ఆలోచన ఒక్కసారి మనసులో పుట్టగానే విజయ్ గుండె లోపల ఏదో సున్నితమైన స్పార్క్ మోగుతుంది. నేనెవరో తెలియకముందే ఆమెను నా మనసు తాకిందా అని తీయని భావం ఒక రొమాంటిక్ ఊపిరిగా విజయ్ను చుట్టేస్తుంది. అతని ఆలోచనల్లోనే ఆమె కనుబొమ్మల వంపు, కళ్ళలోని మాయ, నవ్వులోని వెలుగు అన్నీ కదులుతాయి. రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారు లోపల అతనికి మాత్రం ఒక్క కోరిక, ఇక్కడే తన కారు నాపి ఆ గాలితో పాటు వెళ్ళి ఆమె ముందు నిలబడి ఒక్కసారి ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకోవాలి. నువ్వు నన్ను నాకంటే ముందే ప్రేమించావా అని అడిగి ఆమె కళ్ళల్లో సమాధానం చూడాలి అని తన మనసులో ఆ భావం ఇలా మోగుతుంది. ప్రేమ అనే పదం నేను పలకకముందే నువ్వు రాసావేమో. నా గుండె సడిని నేను వినకముందే నీ గుండె దానిని గుర్తించిందేమో. ఏదో దివ్యమైన బంధం ఉందేమో మనిద్దరి మధ్య. నువ్వు నా స్వప్నం కాదే స్వప్నిక, నువ్వే నా నిజం. అలా ఏదేదో కదలాడుతుంటే ఒక్కసారిగా విజయ్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు మెరుస్తుంది. అంతే, అతనిలో ఏదో అలజడి మొదలవడంతో సర్రుమని ఓ పక్కన కారు ఆపిన అతను వెంటనే కారు నుండి బయటకు దిగి తలెత్తిన విజయ్ కాసేపు కళ్ళు మూసుకొని కారుకు ఒరిగి నిల్చుంటాడు. ఆ మూసుకున్న కళ్ళ వెనక ఆమె నవ్వు. ఇంకో క్షణం తెరిస్తే ఆమె కళ్ళల్లోని కాంతి అతనికి గుర్తొస్తుంది. విజయ్కి ఇప్పుడు కళ్ళ ముందు ఏమీ కనిపించడం లేదు. కనిపిస్తున్నది ఒకే ఒక ముఖం, అది స్వప్నిక. ఎందుకంటే ఆ క్షణంలో తన మనసులో ఉన్న స్వప్నిక విజయ్కు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను తెలియకముందే నువ్వు నన్ను ప్రేమించావంటే నేను నిన్ను చూసిన క్షణం నుంచే నువ్వు నా ఊపిరిలాగా ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నా గుండె సడిని ముందే విన్నావు స్వప్నిక అని ఫీల్ అవుతున్న విజయ్ మనసు గాల్లో తేలిపోతుంది. ఇంతలో ఒక్కసారిగా వర్షం మొదలవడంతో అతను వెళ్ళి కారులో కూర్చుంటాడు. అదే టైంలో స్వప్నిక మనసులో కూడా తుఫాను నడుస్తుంది. విజయ్ వెళ్ళిపోయాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న స్వప్నిక మళ్ళీ వర్షం మొదలవడంతో విండో దగ్గర నిలబడి గాలిలోకి చేతిని చాపుతుంది. ఆ గాలి విజయ్ ఊసులు ఆమె దగ్గరికి మోసుకొస్తున్నట్టు, అతని స్పర్శ స్వప్నికను తాకినట్టు ఫీల్ అవుతుంది. విజయ్, నువ్వు ఎవరో తెలిసిన క్షణం అది నీతో పంచుకోవాలని నేను ఎంత ఆరాటపడ్డానో. కానీ నా దురదృష్టం కాకపోతే నీ సమక్షంలో నీతో చెప్పాలనుకున్న నా ఫీలింగ్స్ ఆ పిచ్చి భువనేష్కి చెప్పాల్సి వచ్చింది.
అని మనసులో చాలా బాధపడుతుంది. తనకు విజయ్ ఎవరో తెలియక ముందే ఏదో తెలియని అనుబంధం అతనితో కలిపేసింది. మొదటిసారి అతన్ని చూసినప్పుడు గుండె ఎందుకింత వేగంగా కొట్టుకుందో అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. తనకి పెళ్లి వద్దు అన్నప్పుడు అది తిరస్కారం కాదు, ఒక భయం. తన మనసును ఇంకెవ్వరూ తాకకూడదన్న ఫీలింగ్. ఎందుకంటే ఆ మనసు అప్పటికే విజయ్ కోసం పుట్టింది. తన కలల్లో వెంటాడుతూ, తన పాటల్లో, మౌనంలో ఒక అదృశ్య రూపంగా విజయ్ నిండి ఉన్నాడు. తనకు అతని పేరు, అతనెవరో తెలియకముందే అతని స్వరం ఆమె గుండెకు వినిపించేది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో స్వప్నిక తనకు తెలియకుండానే ఆ వర్షంలో తడుస్తూ గార్డెన్లోకి వెళ్ళిపోతుంది. తెల్లని అనార్కలి డ్రెస్లో తడిచిపోతున్న ఆమె ఆ వర్షానికి పులకరించిపోతూ పురివిప్పిన నెమల్లా నాట్యం చేస్తుంది. విజయ్, నిన్ను చూసిన క్షణం నా లోపల ఏదో పుట్టింది. నీ నవ్వు నా నిశ్శబ్దాన్ని ఛేదించింది. నీ మాటలు నా ఊహల్ని తాకాయి. నేనెప్పుడో నిన్ను ప్రేమించాను. నాకు తెలియకుండా నువ్వు నాతో మాట్లాడకముందే నా హృదయంలో నువ్వు పూర్తిగా నిండిపోయావు. ఇప్పుడు ఇద్దరి మనసులు ఒకే రాగాన్ని పాడుతున్నాయి. అతను ఆమెను కలవడానికి వేగంగా పరిగెడుతుంటే ఆమె అతని కోసం క్షణాలు లెక్క పెడుతుంది. దూరంగా ఉన్న ఇద్దరి ఆత్మలు దగ్గరగా ఉన్నాయి. ఒకరి గుండె వేగం పెరిగినప్పుడు మరొకరి మనసులోనూ అదే ఉప్పొంగుతోంది. ప్రేమ అనే ఈ మాయలో విజయ్ ఇంకా స్వప్నిక ఇద్దరూ తామెక్కడ ముగుస్తారో ఎక్కడ మొదలవుతారో తెలియని స్థితిలో ఉన్నారు. ఆమె పెదవులపై మొల్చిన చిరునవ్వు వెనక దాగి ఉన్న మాటలో చెప్పలేని ప్రేమను మించిన ఒక అనుబంధాన్ని ఈ వర్షం విజయ్ గుండెకు చేర్చిందేమో. ఆ చినుకుల సవ్వడిలో రయ్యమంటూ ఉక్కిరిబిక్కిరి నిట్టూర్పులతో లోపలికి దూసుకొచ్చిన కార్ బ్రేక్ల సౌండ్ గార్డెన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. డ్రైవర్ సైడు కారు డోర్ తెరుచుకోగా అందులోంచి దిగిన విజయ్ తడిచి ఒంటికి అతుక్కుపోయిన షర్టు నుండి కనిపిస్తున్న ఎక్సర్సైజ్ బాడీతో, వర్షం నీటికి నుదుటిపై మెస్సీగా పడుతున్న హెయిర్ నుండి జారుతున్న నీటి చుక్కలు అతని పొడవైన ముక్కు నుండి కారుతూ పెదవులని ముద్దడగా మ్యాన్లీ లుక్స్తో చాలా హాట్గా కనిపిస్తున్న విజయ్ కళ్ళు మాత్రం ఒక దిశలో నిలిచిపోయాయి. ఎదురుగా తెల్లని దుస్తుల్లో వర్షంలో తడుస్తూ మేఘాల నడుమ నవ్వుతూ తిరుగుతున్న స్వప్నిక రూపం ఒక్కసారిగా అతని గుండె సడిని పెంచేస్తుంది. వర్షపు చినుకులు ఆమె మీద జారుతూ ప్రతి చుక్క ఆమె శరీరాన్ని వెండి కాంతిలా తాకుతుంది. ఆమె జుట్టు తడిచి మెడపై అంటుకోగా గాలిలో తేలిపోతూ కదిలే ఆ హెయిర్ విజయ్ గుండెను కదిలించాయి. ఆమె నవ్వు వర్షంలో కరిగిపోతుంది. కానీ అతనికి మాత్రం అది మధుర సంగీతంలా వినిపిస్తుంది. విజయ్ కళ్ళు ఒక్కసారిగా ఆమెపై నిలిచిపోయాయి. బాడీ ఆగిపోయినా మనసు మాత్రం వేగంగా పరిగెడుతుంది. తనేనా నా స్వీట్ హార్ట్? తన మనసులో నన్ను ముందే పదిలంగా దాచుకున్న ఆ స్వప్నిక ఈ స్వీట్ హార్ట్ ఒకరే కదా? ఆ ఆలోచన అతనిలో వాన కంటే వేడిగా లావాలా ఉప్పొంగుతుంది. చేతులు చల్లగా ఉన్న గుండె మాత్రం మంటగా ఉంది. ఆమె చేతులు జాపి రౌండ్గా తిరుగుతూ తడబడి జారి కింద పడబోతుంది. హే, కేర్ఫుల్ స్వీట్ హార్ట్ అని పరుగున వచ్చి ఆమెను పట్టుకుంటాడు విజయ్. ఒక్క క్షణం కాలం ఆగిపోతుంది. వర్షం ఆగినట్టే అనిపిస్తుంది. మిగిలింది కేవలం ఇద్దరి చూపులు మాత్రమే. ఆ చూపుల్లో ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు. వాళ్ళిద్దరి ఊపిరి ఒక్కటవుతుంది. స్వప్నిక గుండె వేగం పెరగడంతో విజయ్ చేతులు తనని సేఫ్గా పట్టుకున్నాయని ఫీల్ అవుతుంది. స్వీట్ హార్ట్, ఇంతకాలం నేనే నిన్ను వెతకానని అనుకున్నాను. కానీ నేనెవరో తెలియకముందే నీ గుండెలో నన్ను పదిలంగా దాచుకున్నావని అనుకోలేదు అని ఆర్తిగా వణుకుతూ ఆమె చెంపలను తన రెండు చేతులతో పట్టుకుంటాడు విజయ్. ఒక్కసారిగా అయోమయంలో పడిపోతూ ఏదో అర్థమైన దానిలా విజయ్ వైపు భయంగా చూస్తుంది స్వప్నిక. ఇప్పుడు ఏమవుతుందో తర్వాతి పాటు విని తెలుసుకోండి. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.